వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఇండిపెండెంట్ ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తమ మద్దతు తెలిపారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లు విత్డ్రా చేసుకుని వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజల, విద్యార్థులు, నిరుద్యోగుల తరపున మాట్లాడే గొంతుకలు తక్కువైన సందర్భంలో తెర మీదకు వచ్చినటువంటి తీన్మార్ మల్లన్నను గెలిపించి చట్టసభల్లో పంపించడం ద్వారా ప్రజలకి మంచి జరుగుతుందని విత్డ్రా చేసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తమ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చేసి తన మంచి మనసును చాటుకున్న తీన్మార్ మల్లన్న రాజకీయాలు శ్వేతపత్రంలాగా మంచి మనసులాగా చేయాలని ఆశిస్తున్నారని, ఇలాంటి ఒక పవిత్ర కార్యక్రమానికి తాము అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఉన్న 4,50,000 మంది ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు తీన్మార్ మల్లన్నను పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేకల సైదులు, జన్ను భరత్, నరేందర్ సోమగాని, రత్నం ప్రవీణ్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారి నాగరాజు తదితరులు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ వేసిన మేమందరం ఈరోజు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. అభిమానంతో అన్న మీద అభిమానంతో అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది. అలా 1,50,00,000 రూపాయల స్థిరాస్తిని ప్రభుత్వానికి రాసి ఇవ్వడం కూడా నాకు బాగా నచ్చింది. అటువంటి వ్యక్తి కనుక రాజకీయాల్లో ఉన్నట్లయితే, పెద్దల సభలో ఉన్నట్లయితే ప్రజలకి, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఏమన్నారంటే తన మీద తాను రైట్ టు రీకాల్. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 1952 నుంచి ఎలక్షన్లు, అంటే ఈ దేశంలో 1952 నుంచి ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి కూడా పరిశీలిస్తే తన మీద తన రైట్ టు రీకాల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి శాసనసభలో కానీ, శాసన మండలి సభలో కానీ నేను ఎక్కడా కూడా కని విని లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు తన మీద తాను కొంతకాలం పనిచేసిన తర్వాత, అంటే ఇక్కడ పట్టభద్రుల ఓటర్లు అతన్ని గెలిపించిన తర్వాత కొంతకాలం శాసన మండలిలో ఉండి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడిన తర్వాత తన మీద తానే రైట్ టు రీకాల్ చేస్తా అని చెప్పేసి ఆయన మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా నాకు బాగా నచ్చింది వ్యక్తిగతంగా. కాబట్టి అటువంటి వ్యక్తి పెద్దల సభలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భావించి అతని కోసము విత్డ్రా చేసుకున్నాము.